హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 28వ తారీఖు సోమవారం. అయితే ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మార్కెట్స్ పెరగడానికి గల కొన్ని కారణాలు, నెక్స్ట్ బిగ్ ప్లేయర్స్ యొక్క పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్, సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ, ఆయిల్, గ్యాస్, పిఎస్యూ బ్యాంక్, హెల్త్ కేర్ ఇండెక్స్, ఫార్మా అన్నీ కూడా దాదాపుగా 2% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అవగా, ఐటీలో కొంత సెల్లింగ్ ప్రెషర్, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మొత్తం మీద 90% పైన ఇండిసెస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక ఈరోజు సెన్సెక్స్ 1000 పాయింట్స్, నిఫ్టీ వచ్చేసరికి 24,300 పైన అయితే స్టేబుల్ అయింది. దీనికి గల కొన్ని ఫ్యాక్టర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే, అందులో మొదటిది హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో జనరల్గా ఇండెక్స్ పెరుగుతుందంటే, ఇండెక్స్లో హెవీ వెయిట్స్ బాగా పెంచారనుకోండి, ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందులో కూడా రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ యొక్క టీసీఎస్, ఇటువంటి కంపెనీలు, ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్మెంట్ జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా నిఫ్టీ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. రెండవది వచ్చేసరికి ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో వార్ అనేది ఏదైతే ఉందో, ఎస్కలేషన్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏంటంటే కొంత ఆ ఫీర్ అనేది కంట్రోల్ అవుతుంది, తగ్గుతూ వస్తుంది. అఫ్కోర్స్ ఆ ఫీర్ ఉన్న మార్కెట్లో ఎవరు కూడా భయపడలేదు, ఎందుకంటే ఇండియా గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ డికేడ్లో. ఎవ్రీ డిప్ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పి చాలామంది స్మార్ట్ పీపుల్ అయితే ఎదురు చూస్తూ ఉన్నట్టు మనకి ఇన్ఫ్లో అనేది చెప్తూ ఉంది. ఇక ఎఫ్ఐఎస్ మొన్నటిదాకా చాలా వాటికి ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతూ వస్తూ ఉన్నారు. బట్ ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా ఇండియన్ మార్కెట్స్లో పెట్టుబడులు అనేది పెడుతూ ఉన్నారు. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట, ఎఫ్ఐఎస్ ఎప్పుడు వస్తే మళ్ళీ మార్కెట్ పెరుగుతుందా, నేను కూడా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి. సో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళ రాకతో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక గ్లోబల్ క్యూస్ కూడా మనకైతే నెగిటివ్గా లేవు, బట్ యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా ట్రేడ్ టారిఫ్ వార్ ఏదైతే ఉందో దానివల్ల కొద్దిగా ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మార్కెట్స్ అంటే ఒక పాజిటివ్ సెంటిమెంట్ దాంతో ముందుకు వెళ్తూ ఉంది. ఇక ఎప్పుడైతే ఈ యొక్క జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి, ముఖ్యంగా ఈ యొక్క ఎస్కలేషన్స్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా, అప్పుడు ఏంటంటే డొమెస్టిక్గా డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ అవి సిగ్నిఫికెంట్గా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే పారాస్ డిఫెన్స్ కానీ, బిఎల్ 10% పైన పాజిటివ్ అయితే ట్రేడ్ అయ్యాయి. అల్ట్రాటెక్ Q4 ప్రీవ్యూ అనేది మనం తీసుకున్నట్లయితే వీళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది రైజ్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఆఫ్కోర్స్ రెవెన్యూ కూడా గ్రో అవుతుందని చెప్పేసి ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఆ కంపెనీ మీద ఉంది. అయితే మనీ కంట్రోల్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇది. ఎవరైతే హైయర్ పొజిషన్లో ఉన్నారో, ఇన్సైడర్స్ అంటారు, వాళ్ళు షేర్ చేసినట్టు వీళ్ళు రాయటం జరిగింది. ఏంటంటే చైనీస్ కంపెనీస్ ఇండియాతో కలిసి వర్క్ చేయొచ్చు, జాయింట్ వెంచర్ అంటారు. అయితే చైనీస్ వాళ్ళు కంప్లీట్గా డామినేట్ చేయకుండా ఏం చేశారంటే, ప్రాబ్లీ 26% దాకా ఎలో చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 crores కంపెనీ అనుకోండి, అది దాంట్లో 26 crores చైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే, చైనా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఇండియాలో ఉన్నట్టుంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు కావాలన్నమాట, ఈ పాపులేషన్ ఇదంతా కూడా డిమాండ్ అనేది ఉంది కాబట్టి కంప్లీట్గా చైనాని డినై చేయలేం. అట్ ద సేమ్ టైం ఏంటంటే, వాళ్ళ యొక్క డామినెన్స్ అనేది తగ్గించడం కోసం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి, ఇది ప్రస్తుతం ఏంటంటే వార్తలు మాత్రమే, ఇది నిజమంతా ఇది అనేది మనకి ఇంకా అయితే అప్డేట్ కావాలి. సో ఎనీహౌ చైనీస్ కంపెనీస్ ఎలో చేస్తారు అప్ టు 26% జాయింట్ వెంచర్స్. ఇక డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ ఏదైతే ఉన్నాయో, షేర్స్ వచ్చేసరికి 4% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క మార్జిన్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఒక అనాలిసిస్ అయితే రావడం జరిగింది. రిలయన్స్ షేర్స్ ఈరోజు సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. Q4 రిజల్ట్స్ ఏదైతే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిందో దాన్ని మించి మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. చాలామంది బ్రోకరేజ్ సంస్థలు అయితే ఈ కంపెనీ మీద పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక డీసీబీ బ్యాంక్ ఈరోజు 14% జంప్ అయింది. దాని తర్వాత మోతీలాల్ అండ్ తేజస్ నెట్వర్క్స్ వచ్చేసరికి 11% దాకా డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే డీసీబీ బ్యాంక్ ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అఫ్కోర్స్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ 700 crores దాకా ప్రాఫిట్ అనౌన్స్ చేశారు. బట్ ఈసారి ఏంటంటే కొద్దిగా లాస్ అనేది అనౌన్స్ చేశారు, అందుకని స్టాక్ అనేది పడిపోయింది. ఇక తేజస్ నెట్వర్క్స్ వచ్చేసరికి టెలికమ్యూనికేషన్కి సంబంధించిన స్టాక్, ఇది ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది, టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్లో ఏంటంటే దాని యొక్క నెట్ ప్రాఫిట్ అనేది, నెట్ మార్జిన్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. అందుకని నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా డిక్లైన్ అయిందనమాట. సో దీన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ కొంత సెల్ ఆఫ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్బీఎల్ బ్యాంకు షేర్స్ వచ్చేసరికి ఈరోజు 6% దాకా పెరగడం అనేది జరిగింది. అండ్ వీళ్ళ యొక్క ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఎన్పిఎస్ కొద్దిగా తగ్గుముఖం పడ్డాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. బయోకాన్ షేర్స్ 2% దాకా పాజిటివ్గా అయితే మూవ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళు కొన్ని డ్రగ్స్ అనేది డెవలప్ చేశారు. అయితే ఇది బోర్న్ ట్రీట్మెంట్లో యూస్ చేస్తారు. యూరోప్లో ఒక సంస్థ ఉంటుంది అనమాట, లైక్ యూఎస్లో యూఎస్ఎఫ్డిఏ లాగా. వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రొడక్ట్స్ బాగున్నాయి, యూస్ చేయొచ్చు యూరోప్లో అని చెప్పేసి ఒక పాజిటివ్గా గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకని బయోకాన్ షేర్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యాయి.
ఇక రైల్టెల్ కార్పొరేషన్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు కొద్దిగా పాజిటివ్గా మూవ్ అయ్యాయి, ఎందుకంటే వీళ్ళకి 90 crores వర్త్ ఉన్న ఆర్డర్ అనేది రావడం విశేషం. ఎస్ఎంఎల్ ఇస్యూజు షేర్స్ వచ్చేసరికి ఈరోజు 10% లోవర్ సర్క్యూట్లో ఓపెన్ అయ్యాయి. ఎందుకు అంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కంపెనీలో 59% స్టేక్ అనేది బై చేస్తుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఇక డామినెన్స్ అనేది మహీంద్రా అండ్ మహీంద్రాకి ఉంటుంది. సో ఎనీహౌ ప్రస్తుతం అయితే ఇది నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఇక ఐజీఎల్ కేపీఐటీ టెక్ షేర్స్ వచ్చేసరికి 4% నుంచి 5% దాకా ఈరోజు పెరగడం అనేది జరిగింది, ఎందుకంటే మంచి Q4 రిజల్ట్స్ షో అనేది కనబరిచింది. నెక్స్ట్ వచ్చేసరికి టాటా టెక్, ఇది చాలా సిగ్నిఫికెంట్గా పడిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 2% పాజిటివ్గా రియాక్ట్ అయింది, ఎందుకంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 20% అనేది రైజ్ అయింది. సో ప్రాఫిట్స్ రైజ్ అయ్యాయి, ప్రీవియస్గా కొద్దిగా సెల్ ఆఫ్ అనేది జరిగి అండర్ వాల్యూలో ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రాబబ్లీ దీంట్లో బాయింగ్ చేసి ఉండొచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ఉన్నారనేది. సో చూడండి, ప్రస్తుతానికైతే హైయెస్ట్ 24,000 అని సపోర్ట్ క్రియేట్ అయింది. ప్రస్తుతం 24,000 పైన అంటే 24,328 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ 24,000 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. అన్లెస్ అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే తప్పితే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వడం డౌన్ సైడ్ కష్టం అని చెప్పేసి మనకి ఇక్కడ అనిపిస్తుంది. దాని తర్వాత 24,000 నియరెస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ మధ్యలో మనం మార్నింగ్ అనుకున్నాం కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి. పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్లయితే 1.17 ఉంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్లో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇది సింపుల్ వర్డ్ చెప్పాలంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు, మార్కెట్ కిందకి రాదు అని చెప్పేసి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి పుట్ కాల్ రేషియో అనేది 1 కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఇక్కడ చూడండి ఎక్కువగా పుట్సే సెల్ చేశారు. ఓకే, అఫ్కోర్స్ ఓటీఎమ్స్ కూడా కలుపుకొని మేబీ పుట్ కాల్ రేషియో అనేది 1కి దగ్గరకు ఉంది. సో ఏంటంటే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ మనం గ్రాఫికల్గా అబ్జర్వ్ చేసినట్టయితే స్టిల్ ఏంటంటే కొంత బులిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఎక్కువగా గ్రీన్ అంటే పుట్స్ అనేది సెల్ చేశారు, అది మనకి విజిబుల్ అవుతుంది గ్రాఫికల్గా. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.05, 1 కంటే ఎక్కువ ఉంది, కాబట్టి మార్కెట్ బుల్లిష్ కండిషన్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మరీ హైగా అయితే వెళ్ళదు, ఎందుకంటే హైయెస్ట్ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంది. బట్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా మూవ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉందని చెప్పేసి మనకి సెన్సెక్స్ అనేది చెప్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి 1.27% డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్గా కొద్దిగా బుల్లిష్గా సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది, బట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి 4 రోజుల నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీ అనేది మన ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మెన్షన్ చేసుకున్నాం. సో ఒకసారి లెవెల్స్ అనేది గమనించండి. ఈరోజు మార్కెట్ ఏమైందంటే డైరెక్ట్గా ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ బ్రేక్అవుట్ డౌన్ జరిగింది, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, అగైన్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయి 24,065. ఈ ప్రీ మార్కెట్లో పోస్ట్ మార్కెట్లో మనం ఈ లెవెల్స్ అనేది మార్చట్లేదు, అలాగే ఉంచుతున్నాం. ఆ లెవెల్ దగ్గర మనకి ఏమైందంటే సపోర్ట్ తీసుకుంది, కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది 24,226 దగ్గర. మళ్ళీ ఆ లెవెల్ని బ్రేక్ చేసుకుని అదే లెవెల్ సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి కూడా ప్రీవియస్గా కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఈరోజు బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అవ్వలేదు. ఓకే, ఎనీహౌ మనకి ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ 1, 2, 3, 4 సార్లు రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఈ హై అనేది ఎగ్జాక్ట్గా ఏంటి 24,366 అప్రాక్సిమేట్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా షార్ట్ కవరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తారు. దాన్ని మనం షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటాం. సో ప్రాబ్లీ నెక్స్ట్ మనకి 24,500 దిశగా అయితే ట్రావెల్ చేయడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చిందంటే మనకి ఇమీడియట్గా 24,226, దాని తర్వాత మనకి ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 24,150 అనేది, ఎందుకంటే నెక్ లైన్ అనమాట. ఒకవేళ డ్రాప్ అనేది జరిగిందంటే ఈ లెవెల్ అనేది మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో చూడండి ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ 55,500, ఆ లెవెల్ దాటి పైకి వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు, అగైన్ కిందకు వచ్చింది. బట్ ఎనీహౌ ఇదంతా కూడా ఫ్లాగ్ లాగా అనిపిస్తుంది. మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకోవడానికి అయితే చూస్తూ ఉంది. మనకి పెద్ద బ్రాడర్ పిక్చర్లో వీక్నెస్ కనిపించట్లేదు. ఎనీ మూమెంట్ అంటే బ్రేక్అవుట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఈ యొక్క హైన్ అయితే బ్రేక్అవుట్ అయితే చేయడానికైతే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయింది అంటే కూడా 54,915 అనేది నెక్ లైన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్కసారి మార్కెట్ లిక్విడేషన్ కోసం ఏం చేస్తుందంటే వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ సిగ్నిఫికెంట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది అనమాట. సో ఎనీహౌ ఇదైతే మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్య మనం సెన్సెక్స్ గురించి మాట్లాడుకోవడం లేదు. సో ప్రీవియస్గా ఏదైతే ఉందో 80,260 రఫ్గా ఆ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. ప్రస్తుతానికి ప్రాబబ్లీ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అయితే జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఒక్కోసారి డైరెక్ట్గా వెళ్ళలేకపోతుంది, అప్పుడు కన్సోలిడేషన్ తీసుకుంటుంది అనమాట. అక్యుములేషన్ చేసుకొని ప్రాబబ్లీ బ్రేక్అవుట్ అయితే జరగచ్చు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎనీహౌ. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. బట్ ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి ఈ లెవెల్, నెక్స్ట్ మనకి
93,540 దాకా కూడా ఇంకా దానికంటే కిందకు కూడా వెళ్ళడానికైతే స్కోప్ ఉంది. మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 92,750. ఇక అప్ సైడ్ రెసిస్టెన్స్ 96,200 అనేది కనిపిస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్లో ఏంటంటే మనకి ప్రస్తుతానికి ఒక ఛానల్ లాగా ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ జరిగింది, దాని తర్వాత ఒక ఛానల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఛానల్లో నుంచి ఐదర్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి మొమెంటం అనేది రావచ్చు. ఎనీహౌ ఒకవేళ డౌన్ సైడ్ రావడం అనేది జరిగిందంటే ఈ ట్రెండ్ లైన్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక బిట్ కాయిన్ అనేది సిగ్నిఫికెంట్గా మూవ్ అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఇక్కడ మనకి ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది కదా. ఇక్కడ చూడండి లాంగ్ కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాంగ్ కన్సోలిడేషన్ అయితే తీసుకుంటూ ఉంది. ఒకవేళ ఈ బ్రేక్అవుట్ అనేది జరిగిందనుకోండి, ఈ కన్సోలిడేషన్ నుంచి బయటకు అనేది వచ్చిందంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ 99,450 దగ్గర అయితే కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో అయితే బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. బట్ ఇమీడియట్గా దాన్ని బ్రేక్ చేస్తారా లేకపోతే కొద్దిగా పుల్ బ్యాక్ చేసి కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ చేస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ బులిష్గా ఉంది. బట్ ఈ యొక్క న్యూస్ వల్ల కొద్దిగా ఆస్కిలేషన్ జరిగి కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ జరుగుతుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.